కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 4th లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అనమాట. 4th లెసన్ వచ్చేసరికి మనకి ఫ్రమ్ ది డైరీ ఆఫ్ యానే ఫ్రాంక్. సో ఇక్కడ ఇమేజ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ క్యారెక్టర్ పేరు యానే ఫ్రాంక్ అనమాట. సో బిఫోర్ యూ రీడ్, మనం చదవక ముందు ఇది యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే అమ్మాయి ఒక డైరీ రాస్తుంది అనమాట. ఆ డైరీ గురించి అమ్మాయి రాసిన డైరీ గురించి స్టోరీ అంతా ఉంటుంది. సో ఈ అమ్మాయి గురించి చూసినట్లయితే షీ వాజ్ ఎ జర్మన్ born Jewish girl who wrote while in hiding with her family and 4 friends in Amsterdam during the German occupation of the Netherlands in World War II. సో వరల్డ్ వార్ 2 జరిగేటప్పుడు ఈ అమ్మాయి ఒక జర్మన్ అమ్మాయి అనమాట. సో ఈ అమ్మాయి వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి దాక్కున్నప్పుడు వరల్డ్ వార్ 2 దాక్కున్నప్పుడు ఈ డైరీ అనేది రాయడం స్టార్ట్ చేసిందంట, రాస్తుండేది. సో హర్ ఫ్యామిలీ హ్యాడ్ మూవ్డ్ టు ఆమ్స్టర్డామ్ ఆఫ్టర్ ది Nazis gained power in German but were trapped when the Nazi occupation extended into the Netherlands as per persecutions against the Jewish population increased. The family went into hiding in July 1942 in hidden rooms in her father Otto Frank's office building. సో వాళ్ళ ఫాదర్ పేరు ఓటో ఫ్రాంక్. సో అతని యొక్క ఆఫీస్ బిల్డింగ్లో వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా దాక్కున్నారనమాట. ఎందుకు ఇక్కడ వరల్డ్ వార్ 2 వార్ జరిగేటప్పుడు సో నజీస్ వాళ్ళకి పవర్ అనేది వచ్చిందనమాట. వీళ్ళు మూవ్ అయిందిగా, వీళ్ళ ఫ్యామిలీతో కలిసి మూవ్ అయిందిగా నజీస్ వాళ్ళకి పవర్ రావడంతో వీళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోయినట్టు అనిపించి సో ఇక్కడ హైడ్ అయ్యారనమాట, దాక్కున్నారు. సో ఆ రూమ్స్లో ఎప్పుడు జూలై 1942లో. After 2 years in hiding, the group was betrayed and transported to the concentration camp system where Anne died of typhus in Bergen-Belsen within days of her sister Margot Frank. అయితే ఏమైందంటే యానే ఫ్రాంక్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి 2 years దాక్కున్న తర్వాత ఈ గ్రూప్ని మోసం చేసి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేశారనమాట. సో ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఆ క్యాంప్ సిస్టంలో యానే చనిపోయిందనమాట టైఫస్ వల్ల. టైఫస్ వల్ల ఎక్కడంటే బెర్జెన్-బెల్సన్లో. సో విత్ ఇన్ ఎన్ని డేస్ అంటే వాళ్ళ సిస్టర్ అయిన తర్వాత తినైంది. వాళ్ళ సిస్టర్ పేరు మార్గోట్ ఫ్రాంక్. హర్ ఫాదర్ ఓటో, ద ఓన్లీ సర్వైవర్ ఆఫ్ ద గ్రూప్, returned to Amsterdam after the war ended to find that her diary had been saved. అయితే వాళ్ళ ఫాదర్ మాత్రమే ఈ యొక్క అడ్వెంచర్ అన్నింటిలో కూడా వాళ్ళ ఫాదర్ మాత్రమే మిగిలేరనమాట. రిమైనింగ్ మొత్తం అందరూ కూడా చనిపోయారంట. సో వాళ్ళ ఫాదర్ పేరు ఓటో. సో వాడు ఒక్కటే ఈ గ్రూప్లో బతుకున్న అతను. సో అతను మళ్ళీ వాళ్ళ వార్ అంతా ఎండ్ అయిపోయేసరికి, గొడవ అంతా వార్ అనేది ఎండ్ అయిపోయేసరికి తిరిగి రిటర్న్ అయిపోయారు. సో ఎందుకు రిటర్న్ అయ్యారు? తన డైరీ సేఫ్గా ఉందా లేదా, తన డైరీని చూద్దాం, అమ్మాయి రాసిన డైరీని ఒకసారి చూద్దామని రిటర్న్ అయ్యారంట. Convinced that it was a unique record, he took action to have it published in English under the name The Diary of a Young Girl. సో అదొక యూనిక్, చాలా యూనిక్ అంటే చాలా గొప్పది, ప్రపంచంలో ఒకటి అలాంటిది అనమాట, స్పెషల్ అని అర్థం వస్తుంది. సో యూనిక్ రికార్డ్, ఒక గొప్ప రికార్డ్ లాగా అనిపించి అతను వెంటనే ఒక యాక్షన్ తీసుకున్నాడు. ఏంటి, దాన్ని ఇంగ్లీష్లో పబ్లిష్ చేస్తాడు అనమాట. ఏం పేరు పెట్టాడు దానికి? ది డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ యొక్క డైరీ అనే ఒక పేరు పెట్టి దాన్ని పబ్లిష్ చేశారంట. ది డైరీ వాజ్ గివెన్ టు యానే ఫ్రాంక్ ఫర్ హర్ 13th బర్త్డే. సో యానే ఫ్రాంక్కి తన 13th బర్త్డేకి డైరీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్రోనికల్స్ ద ఈవెంట్స్ ఆఫ్ హర్ లైఫ్ ఫ్రమ్ 12th June 1942 until its final entry of 1 August 1944. సో అప్పటి నుండి ఈమె డైరీ ఎప్పటి వరకు రాసిందట? తన ఫైనల్ ఎంట్రీ August 1, 1944 వరకు తన డైరీని కంటిన్యూ చేస్తూనే ఉందన్నమాట. అదే లాస్ట్ ఎంట్రీ, తను రాసిన లాస్ట్ డైరీ డేట్ అనమాట. It was eventually translated from its original Dutch into many languages and became one of the world's most widely read books. సో అది ఇంగ్లీష్ నుండి దాని ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చి డచ్. సో అందులో నుండి ఇంకా మెనీ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయబడిందంటే దాన్ని అనువాదించారనమాట. సో అలా ట్రాన్స్లేట్ అనేది చేయడం జరిగింది. వెరీ ఎక్కువ, చాలా లాంగ్వేజెస్, మెనీ లాంగ్వేజెస్లోకి. అండ్ చాలా పాపులర్ అయిన బుక్గా మారిపోయిందండి. ప్రపంచంలోనే చాలా గొప్ప పాపులర్ అయిన బుక్గా, అందరూ ఎక్కువ చదువుతున్న బుక్గా మారిపోయిందంట. దేర్ హ్యావ్ ఆల్సో బీన్ సెవరల్ ఫిలిమ్స్
television and theatrical productions and even an opera based on the diary. సో డైరీ మీద బేస్ చేసుకుని చాలా మంది టీవీ సీరియల్స్ అంట, టీవీలోనంట, ఫిలిమ్స్లో అంట, ఇలా చాలా చాలా ప్లేసెస్లో డైరీ మీద బేస్ అయ్యి ఇలా ఇది పాపులర్ అయిందనమాట ఈ అమ్మాయి గురించి. డిస్క్రైబ్డ్ హ్యావ్ ద వర్క్ ఆఫ్ అ మెచ్యూర్ అండ్ ఇన్సైట్ఫుల్ మైండ్. The diary provides an intimate examination of daily life under Nazi occupation. సో Nazi occupation కింద ఎలా వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉండేది అనేది డిస్క్రైబ్ చేస్తూ ఆమె మెచ్యూర్ అంటే ఆమె తెలివిని అన్నిటితో కలిపి ఈ డైరీ అనేది ఉందని చెప్తున్నారు. యానే ఫ్రాంక్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెనోవర్డ్ అండ్ డిస్కస్డ్ ఆఫ్ ద హాలోకాస్ట్ విక్టిమ్స్. సో హాలోకాస్ట్ విక్టిమ్స్లో ఆ విక్టిమ్స్ ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరిలో యానే ఫ్రాంక్ ఒక గొప్పగా ఇదైందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పేజ్లో చూస్తే ఓకే యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. సో యాక్టివిటీ అంతా మీరు నెక్స్ట్ చేసుకోవచ్చు, బట్ దిస్ ఇస్ నాట్ ఎ లెసన్ గురించి కాదు, ఇది యాక్టివిటీ ఇచ్చారు. అంటే ఆమె డైరీలో ఉన్న డైరీని బేస్ చేసుకొని అంత ఈ పేజ్ అంతా మనకి యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్. రైటింగ్ ఇన్ ఏ డైరీ ఈజ్ అ రియల్లీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఫర్ సమ్వన్ లైక్ మీ. సో ఆమె డైరీని ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో ఏం చెప్తుందంటే నాలాంటి వాళ్ళకి డైరీ రాయడం అంటే ఒక కొత్త స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అని ఆమె చెప్తుంది. ఫస్ట్ ఎంట్రన్స్ స్టార్ట్ చేసింది. నాట్ ఓన్లీ బికాస్ ఐ హ్యావ్ నెవర్ రిటన్ ఎనీథింగ్ బిఫోర్, బట్ ఆల్సో బికాస్ ఇట్ సీమ్స్ టు మీ దట్ లేటర్ ఆన్ నైదర్ ఐ నార్ ఎనీవన్ ఎల్స్ విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మస్సింగ్ ఆఫ్ అ 13-year-old స్కూల్ గర్ల్. సో ఆమె ఏం చెప్తుందంటే యానే ఫ్రాంక్ ఈ డైరీ రాయడం నాకు చాలా కొత్తగా ఉంది. బికాస్ ఎందుకంటే ఎప్పుడు నేను ఎలాంటి ఇంకెప్పుడు ఇంతకుముందు రాయలేదు, ఇప్పుడే రాసిన, ఫస్ట్ టైమే రాసిన. ఎందుకంటే ఇది ఎప్పుడు నేను ఇంతకు ముందు రాయలేదు, తర్వాత రాయలేదు. సో ఇది చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఒక స్టోరీ అనమాట, 13 years old స్కూల్ గర్ల్ గురించి అని చెప్తుంది. హో వెల్ ఇట్ డజంట్ మ్యాటర్, అదైనా అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్తుంది. I feel like writing and I have an even greater need to get all the kinds of things off my chest. సో నా మనసులో ఉన్న ప్రతిదీ కూడా నేను రాయాలనుకుంటున్నా, ఇంకా గొప్పగా అన్ని ఉన్నదానికన్నా ఇంకా గొప్పగా అన్నీ రాయాలని అనుకుంటున్నా అని రాసిందనమాట. పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్ దెన్ పీపుల్. I thought of this saying on one of those days when I was feeling a little depressed and was sitting at home with my chin in my hand, bored and listless, wondering whether to stay in or go out. అయితే పేపర్కి పీపుల్ కన్నా ఎక్కువ పేషెన్స్ అనేది ఉంటుంది అని తను అనుకుంటుందంట. ఇదంతా చెప్తుంది. అంటే ఇంకా ఇది ఏ ఆలోచిస్తుంది అయితే అంటే డిప్రెస్డ్ అయిపోయి చాలా సాడ్గా ఫీల్ అవుతుందంట. అప్పుడు తను ఒక్కదే ఇంట్లో కూర్చొని ఆ చేతిని బుగ్గ మీద ఇలా పెట్టుకొని కూర్చొని ఆలోచిస్తుందంట. బోర్గా, లిస్ట్లెస్ అంటే విత్ నో ఎనర్జీ ఆర్ ఇంట్రెస్ట్ అని అర్థం. అసలు ఎనర్జీ లేదు, ఇంట్రెస్ట్ లేకుండా అలా బోర్గా కూర్చొని అలా ఆలోచిస్తుందంట. ఇప్పుడు ఇంట్లో ఉండాలా, బయటకు వెళ్ళిపోలే, ఏం చేయాలని ఆలోచిస్తుంది. I finally stayed where I was, boarding. Yes, paper does have more patience, and since I'm not planning to let anyone else read this stiff-backed notebook grandly referred to as diary, unless I should ever find a real friends, it probably won't make a bit of difference. అయితే ఏం చెప్తుందంటే మొత్తం లాస్ట్కి డిసైడ్ చేస్తున్నాడు ఇంట్లోనే ఉండిపోతే, ఎక్కడైతే తను ఉందో అక్కడే ఉండిపోతానే ఆ ప్లేస్లోనే ఉండిపోయింది. ఎటు బయటికి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు, ఆ ప్లేస్లోనే ఎక్కడైతే ఆలోచిస్తుందో అక్కడే ఉండిపోయి అప్పుడు ఇలా చెప్తుంది. అవును, పేపర్కి ఎక్కువ పేషెన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేం ప్లాన్ చేయట్లేదు, ఎవరు కూడా ఇది చదవకూడదు, నేను ఒక్కదాన్ని చూసుకుంటే ఈ నోట్బుక్లో నేను అన్ని సీక్రెట్స్ రాసుకుంటే ఇది ఎవరు చదవకూడదు, నేను ఒక్కదాన్నే చూసుకుంటానని చెప్తుందనమాట. సో తనకున్న రియల్ ఫ్రెండ్ వచ్చేంత వరకు ఈ డైరీలోనే అన్ని తన సీక్రెట్లు అన్నీ రాసుకుందో అని బహుశా ఇంకేమైనా డిఫరెన్స్ ఏమైనా జరగచ్చు అని అనుకుంటుంది అనమాట. నెక్స్ట్, నౌ ఐఎమ్ బ్యాక్ టు ది పాయింట్ దట్ ప్రాంప్టెడ్ మీ టు కీప్ అ డైరీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఐ డోంట్ హ్యావ్ అ ఫ్రెండ్. సో నేను ఈ డైరీని పెట్టడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ఫ్రెండ్ లేరు అని చెప్తుంది. ఈ అమ్మాయికి ఫ్రెండ్ లేదంట. ఈ అమ్మాయి బాధలు కానీ ఆనందాలు కానీ షేర్ చేసుకోవడానికి ఇంకంటూ ఫ్రెండ్ లేదు, కాబట్టి డైరీలో రాసుకున్నది ఫస్ట్ పాయింట్ అని చెప్తుంది. నెక్స్ట్, let me put it more clearly, since no one will believe that a 13-year-old girl is completely alone in the world. ఇప్పటికీ ఎవరు కూడా నమ్మరు. క్లియర్గా పాయింట్ చెప్తున్నా, ఎవరు నమ్మరు. ఒక 13 years ఉన్న అమ్మాయి ఇంకా ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉంది అంటే ఎవరు నమ్మరు. అండ్ ఐఎమ్ నాట్, అండ్ నేను ఒంటరిగా కూడా లేను. I have a loving parents,
and a 16-year-old sister, and there are about 30 people I can call friends. సో ఈ అమ్మాయి కంటే ఫ్రెండ్స్ లేరని చెప్తూ బాధపడుతుంది. సో బాధపడుతూ ఇలా చెప్పింది, నేనేం ఒంటరిగా లేను, నాకు నన్ను ప్రేమించే పేరెంట్స్ ఉన్నారు, ఒక చిన్న చెల్లి కూడా ఉంది. ఎంత ఇయర్స్ అంటే తనకి 16 ఇయర్స్ అంట, 16 ఇయర్స్ చెల్లి కూడా ఉంది అని చెప్తుంది. 16th ఇయర్ చెల్లి ఉంది, ఇవన్నీ కూడా సిస్టర్స్ అక్క. 16th 13 ఇయర్స్ కదా, సో 16 అంటే తిన్న 3 ఇయర్స్ పెద్ద, సో అక్క కూడా ఉంది. సో ఇలా ఇంకా 30 మెంబర్స్ నేను ఫ్రెండ్స్ అని పిలవగల ఇంకా 30 మెంబర్స్ ఉన్నారు, కాబట్టి నేను ఒంటరి దాన్ని కాదని చెప్తుంది. ఐ హ్యావ్ అ ఫ్యామిలీ, లవింగ్ ఆంట్స్ అండ్ గుడ్ హోమ్. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నన్ను ప్రేమించే ఆంటీలు ఉన్నారు, అండ్ ఒక మంచి ఇల్లు ఉంది. నో ఆన్ ద సర్ఫేస్ ఐ సీమ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ మై 1-2 ఫ్రెండ్. నాకు అన్నీ ఉన్నాయి నాకు, కానీ ఒక మంచి ట్రూ ఫ్రెండ్ తప్ప అని చెప్తుంది. ఆల్ ఐ థింక్ అబౌట్ వెన్ ఐఎమ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. సో నేను ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటే ఫ్రెండ్స్తో ఉంటే ఎప్పుడు మంచి టైం ఉంటుందని. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఆర్డినరీ ఎవ్రీడే థింగ్స్. వీ డోంట్ సీమ్ టు బీ ఏబుల్ టు గెట్ ఎనీ క్లోజర్ అండ్ దట్స్ ద ప్రాబ్లమ్. మనం దగ్గరగా అయ్యే క్లోజ్ ఇంకా అవుదామంటే అవ్వట్లేదు, అదే ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్తుంది. మేబీ ఇట్స్ మై ఫాల్ట్ దట్ వీ డోంట్ కాన్ఫైడ్ ఇన్ ఈచ్ అదర్. కాన్ఫైడ్ అంటే టు టెల్ పర్సనల్ థింగ్స్ ప్రైవేట్లీ టు అ పర్సన్ దట్ వన్ ట్రస్ట్ అని అర్థం. అంటే తిను ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతుంది, బట్ మొత్తం తిని ట్రూ సీక్రెట్స్ అంతా చెప్పే అంత ఫ్రెండ్స్ లేరు. అంటే వాళ్ళకి చెప్పాలంటే ఏంటి, మనకి వాళ్ళ మీద ట్రస్ట్ ఉండాలి, వాళ్ళు మనకి చెప్పింది ఇంకెవరికి చెప్పరు, సీక్రెట్గా ఉంచుకుంటారు అని తెలిస్తేనే కదా చెప్తాం. బట్ దీనికి అలా నమ్మకం వచ్చే అంత మంచి ట్రూ ఫ్రెండ్ అయితే ఎవరు లేరట. సో అది నా ఫాల్ట్ మేబీ అవ్వచ్చు అని అంటుంది అని చెప్తుంది అనమాట. ఇన్ ఎనీ కేస్ దట్స్ జస్ట్ షో హౌ థింగ్స్ ఆర్ అండ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ లేబుల్ టు చేంజ్. దిస్ ఈజ్ వై ఐ హ్యావ్ స్టార్టెడ్ ద డైరీ. సో ఇంకా ఇవి చేయడానికి ఏమీ లేదు, అందువల్లే నేను ఏం చేశానంటే ఈ డైరీని రాయడం స్టార్ట్ చేశా అని చెప్తున్నాను అనమాట. టు ఎన్హాన్స్ ది ఇమేజ్ ఆఫ్ దిస్ లాంగ్ వెయిటెడ్ ఫ్రెండ్ ఇన్ మై ఇమాజినేషన్. నా ఇమాజినేషన్లో ఉన్న ఒక లాంగ్ అవైటెడ్ ఫ్రెండ్ అనమాట అని చెప్తుంది. ఐ డోంట్ వాంట్ టు జాట్ డౌన్ ద ఫ్యాక్ట్స్ ఇన్ దిస్ డైరీ ద వే మోస్ట్ పీపుల్ వుడ్ డూ, బట్ ఐ వాంట్ ద డైరీ టు బీ మై ఫ్రెండ్. ఐ ఎమ్ గోయింగ్ టు కాల్ దిస్ ఫ్రెండ్ కిట్టి. సో డైరీ నా ఫ్రెండ్ అని చెప్తుంది. అండ్ ఈ డైరీకి తను ఒక నేమింగ్ ఇచ్చింది, అది కిట్టి. అంటే ఎప్పుడు మన లెటర్ డైరీ రాసేటప్పుడు డైరీ ఎంట్రీలో ఒకటి ఏంటి వస్తుంది, డియర్ డైరీ ఇక్కడ రాస్తుంది. ఇప్పుడు కూడా మీకు లెసన్ మీద ఏమైనా డైరీ ఎంట్రీ వస్తే మీరు డియర్ కిట్టి అని పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో మీకు ఇది పడినప్పుడు మోస్ట్ స్కోరింగ్ పాయింట్ ఇదే, డియర్ కిట్టి అని పెట్టాలి. తను ఎప్పుడు కూడా తన డైరీని కిట్టి అని చెప్తుందంటే. ఇప్పుడు మీకు ఒకవేళ యానే ఫ్రాంక్ నుండి ఒక డైరీ ఎంట్రీ రాయండి తనలాగా అని చెప్తే డియర్ కిట్టి అని స్టార్ట్ చేయండి, డియర్ డైరీ ఎంట్రీ అని డియర్ డైరీ కాకుండా. సో నెక్స్ట్ పేజ్ చూస్తే, సిన్స్ నో వన్ వుడ్ అండర్స్టాండ్ అ వర్డ్ ఆఫ్ మై స్టోరీస్ టు కిట్టి, if I were to plunge right in, I would better provide a brief sketch of my life, much as I dislike doing so. సో ఎవ్వరు కూడా అండర్స్టాండ్ చేసుకోలేరు ఇంతలాగా నేను కిట్టికి చెప్తున్న స్టోరీస్ అనేవి అని చెప్తుంది. సో ఇప్పుడు నేనైతే అందులో స్టార్ట్ చేశాను, సడన్గా అందులోకి ఎంటర్ అవ్వడం అనమాట అని చెప్తుంది. అయితే తన లైఫ్ మొత్తాన్ని కూడా బ్రీఫ్గా స్కెచ్ లాగా అందులో చెప్పేసిందంట. మై ఫాదర్, ది మోస్ట్ అడోరబుల్ ఫాదర్ I have ever seen, didn't marry my mother until he was 36 and she was 25. So 25 years anta వాళ్ళ మదర్కి, వాళ్ళ ఫాదర్కి ఏమో 36 years అంట. సో ఆమె పుట్టినంత వరకు వాళ్ళ మదర్ని మ్యారేజ్ చేసుకోలేదంట, తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. సో 36 వచ్చినంత వరకు ఆమెని మ్యారేజ్ చేసుకోలేదంట. సో ఎక్కడ చూడని ఒక మోస్ట్ అడోరబుల్ అయిన ఫాదర్ అంట వాళ్ళ ఫాదర్. మై సిస్టర్ మార్గోట్, వాళ్ళ సిస్టర్ పేరు మార్గోట్, వాజ్ బోర్న్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్ ఇన్ జర్మనీ ఇన్ 1926. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ దగ్గర ఆమె పుట్టిందంట, వాళ్ళ సిస్టర్ అక్క. ఐ వాజ్ బోర్న్ ఆన్ 12th June 1929. ఓకే సారీ, తన చెల్లె 1926లో తను అక్క తను 1926లో పుట్టింది, తిను 1929. తన మీద 3 years చిన్న అనమాట ఆనే. ఐ లివ్డ్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్ అంటిల్ ఐ వాజ్ 4. సో 4 years వచ్చినంత వరకు తను ఫ్రాంక్ఫర్ట్లోనే ఉండేదన్నమాట. మై ఫాదర్ ఇమిగ్రేటెడ్ టు హోలాండ్ ఇన్ 1933. వాళ్ళ డాడీ ఏమో 1933లో హోలాండ్కి వెళ్ళారు. మై మదర్ హెచ్ హోలాండర్ ఫ్రాంక్ వెంట్ విత్ హిమ్. సో వాళ్ళ మదర్ పేరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళ మదర్ కూడా వాళ్ళ ఫాదర్తో పాటు అక్కడికి వెళ్ళిపోయారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వెంట్ విత్ హిమ్
టు హోలాండ్ ఇన్ సెప్టెంబర్లో వెళ్ళింది. వైల్ మార్గోట్ అండ్ ఐ వేర్ సెంట్ టు యాక్షన్ టు స్టే విత్ అవర్ గ్రాండ్ మదర్. సో తిను వాళ్ళ అక్క మాత్రం వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంట్లో ఉండడానికి పంపించారంట. బట్ వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చేసరికి హోలాండ్కి వెళ్ళిపోయారంట. సో మార్గోట్ వెంట్ టు హోలాండ్ ఇన్ డిసెంబర్ అండ్ ఐ ఫాలోవర్డ్ ఇన్ ఫిబ్రవరి. సో మార్గోట్ తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ తర్వాత హోలాండ్లో నుంచి హోలాండ్కి డిసెంబర్లో అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది అనమాట వాళ్ళ అక్క. సో వాళ్ళ అక్క డిసెంబర్లో వెళ్తే ఆ తర్వాత తిను ఫిబ్రవరిలో వెళ్ళింది. వెన్ ఐ వాజ్ ప్లక్డ్ డౌన్ అంటే పుట్ డౌన్ ఇన్ ఏ క్యాజువల్ వే అని మీనింగ్ వస్తుంది అనమాట. సో టేబుల్ మీద బర్త్డే ప్రెసెంట్గా మార్గోట్ కోసం పెట్టిందంట. I started right away at the Montessori Nursery School. సో Montessori Nursery School అంటే స్టార్ట్ అయ్యింది. సో దాని ఫస్ట్ నర్సరీ స్కూల్ అనమాట అది. ఐ స్టేడ్ దేర్ అంటిల్ ఐ వాజ్ 6. తనకు 6 years వచ్చినంత వరకు తను అక్కడే ఆ నర్సరీలోనే ఉందంట. అట్ విచ్ టైమ్ ఐ స్టార్టెడ్ ఇన్ ద ఫస్ట్ ఫార్మ్ ఇన్ ద 6th form. మై టీచర్ వాజ్ మిస్సెస్ కుపెరస్, ది హెడ్ మిస్ట్రెస్. సో వాళ్ళ హెడ్ మిస్ట్రెస్ అనమాట, కుపెరస్ అంట వాళ్ళ టీచర్ పేరు. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వి వేర్ బోత్ ఇన్ టియర్స్ హ్యాస్ వి సెడ్ హార్ట్ బ్రేకింగ్ ఫేర్వెల్. సో హార్ట్ బ్రేకింగ్ ఫేర్వెల్ అయింది. ఫేర్వెల్ అయితే కామన్ కదా, అందరైనా ఏడుస్తారు. సో హార్ట్ బ్రేకింగ్ ఫేర్వెల్ అయింది. ఇద్దరు కూడా తిను తన టీచర్ కూడా అందరూ కూడా ఏడ్చారంట. సో హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అని చెప్తుంది. ఫేర్వెల్ అంటే అంతే కదా, మన ఫ్రెండ్స్ని వదిలి వెళ్ళిపోదని బాధపడతాం కదా. ఇన్ ద సమ్మర్ ఆఫ్ 1941 గ్రాండ్ మా ఫెల్ ఇల్ అండ్ హ్యాడ్ టు హ్యావ్ అన్ ఆపరేషన్. సో వాళ్ళ గ్రాండ్ మదర్ బాధలో వాళ్ళ గ్రాండ్ మదర్కి హెల్త్ అనేది ప్రాబ్లం అయిందనమాట. ఎప్పుడు 1941 సమ్మర్లో. అయితే అప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్కి ఒంట్లో బాగోలేకపోతే ఒక ఆపరేషన్ జరగాల్సి వచ్చినంత ఒంట్లో బాగోలేదంటే అప్పుడు ఆపరేషన్ అనేది చేశారంట. సో మై బర్త్డే పాస్డ్ విత్ లిటిల్ సెలబ్రేషన్. సో వాళ్ళ బాధల్లో ఉన్నారు కదా, వాళ్ళ గ్రాండ్ మదర్కి ఒంట్లో బాగోలేదు, ఒక్కొక్క ఆపరేషన్ అయింది. సో ఆ బాధల్లో ఉన్నారు కాబట్టి దీని బర్త్డే సెలబ్రేషన్ అని అంత పెద్దగా గ్రాండ్గా చేయలేదంట. మామూలు చిన్న సెలబ్రేషన్తో చేస్తారంట. గ్రాండ్మా డైడ్ ఇన్ జనవరి 1942. 1942లో గ్రాండ్మా చనిపోయారంట, డెడ్. నో వన్ నోస్ హౌ ఆఫ్టెన్ ఐ థింక్ ఆఫ్ హర్ అండ్ స్టిల్ లవ్ హర్. సో ఎవరికి తెలియదు నేను ఎంత ఆమె గురించి ఎన్నిసార్లు ఆలోచించానో, ఆమెను ఇంకా ఎంత ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. దిస్ బర్త్డే సెలబ్రేషన్ 1942 was intended to make up for the other and grandma's candle was lit along with the rest. సో గ్రాండ్మాకు ఒక క్యాండిల్ వెలిగించారు. ఈ బర్త్డే వచ్చి ఎలా జరిగిందని చెప్తున్నారు. ది 4 of us are still doing well and that brings me to the present date of 20 June 1942 and the solemn dedication of my diary. సో అప్పుడు డైరీ అనేది 20th June 1942 అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ అమ్మాయి రాసుకున్న డేట్ అనమాట. సో ఇక్కడ అంతా పాస్ట్ చెప్పింది అనమాట, అప్పుడు ఏమైంది తను చిన్నప్పుడు అంతా చెప్పింది. సో ఇది ప్రెసెంట్ డేట్ అనమాట, ఆ అమ్మాయి రాసిన డేట్. సో ఇది పార్ట్ 1లో వీడియో అనేది చేస్తాం. మొత్తం లెసన్ అంతా అని చెప్పేసరికి మనకు ఒకే వీడియోలు అంటే వీడియో లెంత్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో వీడియోలో పార్ట్ 2లో నెక్స్ట్ రిమైనింగ్ లెసన్ అంతా చెప్తాను. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పార్ట్ 2 వీడియో ఇంకా రిమైనింగ్ లెసన్ వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ఫుల్ కావాలనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.